అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ చిత్రం సంక్రాంతి 2026 విడుదల కోసం సన్నద్ధమవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు అతని అసలు పేరు శంకర్ వరప్రసాద్ పేరు పెట్టారు. స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. సుష్మిత కొండదల యొక్క గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో బిగినీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు మరియు సమర్పించారు. డ్రీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత స్వరకర్తగా ఉన్నారు. నయనతారతో ఇంట్రో ప్రోమో షూట్ చేయించి తమిళ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు అనిల్. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైందనే దానికి సూచనగా చిరు కళ్ల మీద క్లాప్ కొట్టిన చిన్న క్లిప్ వదలడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. ఇక మొదటి నుండి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అనిల్. దాంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. అయితే అనిల్ దూకుడికి చిరు బ్రేక్ వేశారనే టాక్ అంతర్గతంగా వినిపిస్తుంది. ఇక్కడితో అప్డేట్స్ ఆపేయమని, ఓ 2 షెడ్యూల్స్ అయ్యాక అప్పుడు మళ్లీ ప్లాన్ చేసుకోమని మెగాస్టార్ సూచించారట. దీనికి కారణం లేకపోలేదు. మెగా 157 పుణ్యమాన్ని రిలీజ్ కు రెడీగా ఉన్న విశ్వంబర మీద ఫ్యాన్స్ ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. టీజర్ తర్వాత మెగా ఫ్యాంటసీ మూవీ నుంచి ఎలాంటి పబ్లిసిటీ మెటీరియల్ బయటికి రాలేదు. ఇటీవలే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఏదో బుక్ లాంచ్ చేసి ఫోటోలు పంచుకున్నారు. కానీ ఆ పుస్తకంలో ఉన్న రహస్యమేంటో చెప్పలేదు. ఆ మధ్య వచ్చిన రామరామ లిరికల్ సాంగ్ కు వ్యూస్ అయితే భారీగానే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఆశించినంత రీచ్ తెచ్చుకున్న మాట వాస్తవం. అందుకే వేగం పెంచమని మెగా ఫ్యాన్స్ క్రమం తప్పకుండా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దాంతో సగం సినిమా కంప్లీట్ అయ్యాక ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనిల్ కి చిరు చెప్పారట. తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. చిరు ఫేస్ మీద క్లాప్ కొడుతున్న ఓ గిఫ్ట్ ని షేర్ చేస్తూ కళ్ళు అన్ని చెప్తున్నాయి. అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న #మెగా 157 ప్రయాణం ఈ రోజు సెట్స్ లో ప్రారంభమవుతుంది. ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాం. 2026 సంక్రాంతికి రఫాడిద్దాం అని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిరంజీవి సినిమా రూపొందనుంది. దీనికి తగ్గట్టుగానే తొలి రోజే కామెడీ సీన్ తో షూట్ ప్రారంభించాడు. చిరుతో పాటు మిగిలిన కీలక తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అనిల్ ఎందుకనో షూటింగ్ మొదలైందన్న విషయాన్ని వెల్లడించకుండా సైలెంట్ గా కానిచ్చేశారు. న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించారు. మెగా 157 సినిమాలో చిరంజీవి తన సొంత పేరైన శివశంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇందులో చిరుకు జోడీగా 2 హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే నయనతార నటిస్తుందని ప్రకటించారు. మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రేసా నటించనుందని సమాచారం. త్వరలో మిగతా నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ గా పెట్టుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు అనిల్ రావిపూడి. ప్రీ ప్రొడక్షన్ దశలోనే అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.